అక్కడ ఫేస్ పెట్టి ఇక్కడ మీరు మాట్లాడినా మీరు ఏది మాట్లాడినా ఎంత పిన్ సౌండ్ చేసినా సరే క్లారిటీ అనిపిస్తుంది నాకు. నా పేరు రమేష్, మాది సిద్దిపేట డిస్టిక్, దౌలతాబాద్ మండల్, షేర్పల్లి గ్రామం. నాకు 2018లో ఇయరింగ్ ప్రాబ్లం వచ్చింది. 2019లో డిసెంబర్ 26 కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ఎంటలో చేసాను. 2020లో జనవరి 6 రోజు మన శివప్రసాద్ సార్ గారు మన ప్రాసెసర్ను ఓకే చేసిండు. ఇప్పుడైతే నార్మల్ లైఫ్లో అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు అయితే ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ కాకముందుకు అసలు ఇట్లా వింటామా, అసలు ఈ లోకంలో ఉంటామా అనిపించేది. ఈ సర్జరీ అయిన తర్వాత నాకు నార్మల్గా ఇయరింగ్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. ఫోన్ అప్పుడు CP802 ప్రాసెసర్ వాడినప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ ఉండే. తర్వాత లాస్ట్ ఇయర్ నేను ఒక 1 year క్రితం ఈ N7 ప్రాసెసర్ చేంజ్ చేసిన. ఇది వచ్చిన తర్వాత మాత్రం ఫోన్ కూడా చాలా క్లారిటీగా ఉంది. నేను 2018 కంటే ముందు అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లా అనిపిస్తుంది. అసలు మనకు ప్రాసెసర్ ఉందా లేదా అని కూడా అర్థమైతే లేదు. ఇప్పుడు క్లారిటీ అనిపిస్తుంది. నేను అక్కడ ఫేస్ పెట్టి ఇక్కడ మీరు మాట్లాడినా మీరు ఏది మాట్లాడినా ఎంత పిన్ సౌండ్ చేసినా సరే క్లారిటీ అనిపిస్తుంది నాకు. సిద్దిపేట నుండి ఒక్కనే వచ్చాను. సిద్దిపేట ఒక్కనే వచ్చిన. అంతకుముందేమో కొంచెం ఏమన్నా బస్సు డ్రైవర్ కానీ కండక్టర్ కానీ అదంటే షేమ్గా ఫీల్ అవుతున్నా అనిపించేది. ఇప్పుడు అట్లేం లేదు. నేను కూడా వాళ్ళని హాస్పిటల్ తీసుకుపోయి ఆ డాక్టర్లతో కానీ మాట్లాడడం అంత క్లారిటీగా ఉంది. ఇప్పుడు వాళ్ళు అసలు కాక్లియర్ ఇంప్లాంట్ అని వాళ్ళకు కూడా ఏం తెలుస్తలేదు ఇక నేను ఆ పేషెంట్ అని.